హీరోస్ ఎక్కడో ఉండరు, మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఉంటారు. ఆర్మీ వాళ్ళను ఎంతగా మనం ఒక హీరోస్ లాగా, ధైర్యం ఉన్న జవాన్ లాగా మనం కొలుస్తామో, డెఫినెట్గా కూడా ఈ మహిళను కూడా అంతే, ఏ మాత్రం కూడా ఆర్మీ పీపుల్కి తక్కువ కాదు. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ రేడుశ్రీ. 26/11 ముంబై దాడుల సమయంలో నర్స్ అంజలి కుల్తే చూపించిన ధైర్యం, మానవత్వం భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేని కథ ఇది. దీన్ని ఒకసారి మరలా కూడా మనం గుర్తు తెచ్చుకుందాం. 2008 సంవత్సరం నవంబర్ 26 కరెక్ట్గా కూడా రాత్రి 9:45 అప్పుడే ముంబైలోని కామా హాస్పిటల్, ఇందులో కూడా మహిళలు పిల్లల ఆసుపత్రిలో డ్యూటీలో ఈ అంజలి కుల్తే ఉన్నారు. ఆమెకు అప్పుడు కరెక్ట్గా కూడా 32 సంవత్సరాలు. ఆసుపత్రిలో ఆ రోజు సుమారు కూడా 25 మంది నర్సులు ఉన్నారు, 10 మంది డాక్టర్లు ఉన్నారు, 50కి పైగా రోగులు, వాళ్ళ బంధువులు, వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. రాత్రి 9:50 ఈ టైం దాటగానే బయట నుంచి టపా టపాన్ సౌండ్స్, అవే గన్ షాట్ సౌండ్స్. అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అని 2 లష్కర్ ఉగ్రవాదులు గన్లతో ఆసుపత్రిలోకి తెగబడ్డారు. అక్కడున్న వాళ్ళందరినీ కూడా చంపేయటానికే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర AK-47లు, హ్యాండ్ గ్రెనేడ్లు ఉన్నాయి. ఎవరైనా కనిపిస్తే చాలు వాళ్ళని కాల్ చేసుకుంటూ మొదటి అంతస్తు నుంచి మొదలు పెడితే 2వ అంతస్తు వైపుగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంజలి కుల్తే అప్పుడు ఆసుపత్రిలో 2వ అంతస్తులో లేబర్ వార్డులో ఉన్నారు. ఆమె గర్భిణీ స్త్రీలు వాళ్ళందరి కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ 6 మంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 2 మహిళలు జస్ట్ డెలివరీ అయ్యి కొత్తగా పుట్టిన బేబీస్ వాళ్ళ పక్కనే ఉన్నారు. గన్ షాట్స్ వినగానే అంజలికి అర్థమైంది, ఏం జరుగుతుందన్నది అర్థమై, ఏదో పెద్ద దాడి జరుగుతుందన్నది ఆమెకు అర్థమైంది. బయటకు వచ్చి కూడా ఆమె చూడలేదు. ఆ సౌండ్స్ని బట్టి ఆమె వెంటనే కూడా 6th సెన్స్ అనేది ఆమెకు తట్టి చెప్పింది. ఇక వెంటనే ఆమె ఆలోచించకుండా ముందుగా లేబర్ వార్డులో లైట్లు ఆపేసింది, తలుపులన్నీ కూడా లాక్ చేసింది. 6 మంది గర్భిణీలు అంటే మనందరికీ లేబర్ పెయిన్స్ అంటే డెఫినెట్గా కూడా తెలుసు కదా ఏ విధంగా ఉంటాయనేది. 6 మంది గర్భిణీలు లేబర్ పెయిన్స్ వస్తున్నా కానీ వాళ్ళెవరిని కూడా అరవకూడదని చెప్పింది. 2 మంది కొత్త తల్లులకి వాళ్ళ పిల్లల్ని ఏడవకుండా చూసుకోండి అని చెప్పింది. అంతే, ఒక చిన్న ప్యాంట్రీ రూమ్లోకి తీసుకొని వెళ్ళింది. అందరి నోళ్లను మూసివేయమని, గట్టిగా ఏడవకూడదని మరొకసారి క్లియర్గా చెప్పింది. ఆ తర్వాత ఆమె ఆ గది తలుపు బయట నుంచి లాక్ చేసింది. బయట నుంచి లాక్ చేసేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ గదిలో ఎవరూ లేరు, ఖాళీగా ఉన్నారని అనుకుంటారు. ఇంకా ఆ కీసును కూడా తన దగ్గరే ఉంచుకుంది. ఉగ్రవాదులు వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసేందుకు ఉగ్రవాదులు వచ్చారు, తలుపు తట్టారు, గట్టిగా తన్నారు. అయినా కానీ లోపల నుంచి ఎటువంటి శబ్దాలు రాలేదు, ఏమీ రాలేదు. ఇక ఇక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది అక్కడితో ఆగలేదు. ఆసుపత్రిలో మిగతా రోగులు, స్టాఫ్ కోసం ఆమె మళ్ళీ బయటకు వచ్చింది. ఇక్కడే ఆమె తెగింపును చూడాలి. ఎవరైనా ఇలా రూమ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి లోపల ఉన్న తర్వాత మనం బతికిపోయామని చెప్పి అక్కడే ఉండిపోతారు. కానీ తాను అలా చేయలేదు. మిగిలిన రోగుల కోసము, నర్సుల కోసం తను బయటకు వచ్చిందంటే తను ఎంత ధైర్యవంతురాలు, తను ఎంత సంకల్పంతో ఉన్నది అనేది కూడా మనకి అర్థమవుతూ ఉంది. ఒక్క మాట అంటారు, నీలో ధైర్యం ఎలా ఉన్నా కానీ నీలో గనక మంచి సంకల్పం ఉంటే అదే నిన్ను నడిపిస్తుందని. ఇక్కడ అదే జరిగిందనుకోవాలి. ఉగ్రవాదులు 2వ అంతస్తు వైపు వస్తున్నారని తెలిసి మిగతా నర్సులతో కలిసి ఎవరిని ఎక్కడ దాచాలో కూడా ఆ కొద్ది నిమిషాల్లోనే ప్లాన్ చేసింది. కొందరిని బెడ్ కింద ఉంచింది, మరికొందరిని అల్మారాల్లో దాచింది, కొందరిని బాత్రూముల్లో దాచిపెట్టింది. అంజలి తనతో పాటు మరో నర్సు తులసి చాన్నా, హెల్పర్ కర్ణం జాన్తో కలిసి చివరి వరకు ఆసుపత్రిలోనే ఉంది. అందరినీ కాపాడింది. ఉగ్రవాదులు ఆ రాత్రి కామా ఆసుపత్రిలో 50కి పైగా వ్యక్తుల్ని కాల్చి చంపారు. కానీ అంజలి దాచిన గదిలో ఉన్న 8 మంది తల్లులు వాళ్ళ బేబీస్తో కలిపి అంటే మొత్తం 20 మంది ప్రాణాలు కాపాడారు. ఈ విధంగా ఆ రాత్రి పూర్తి ధైర్యంగా సాహసోపేతాలు చూపి ఆమె అందరినీ కాపాడింది. ఈమె ఆర్మీ జవాన్ కన్నా ఏమాత్రం తక్కువ చెప్పండి. ఇక ఆ తరువాత ఒక ఇంటర్వ్యూలో కూడా అంజలి మాట్లాడటం జరిగింది. నాకు భయం వేసింది. అప్పుడు ఆ బేబీస్ ఏడుపు వినిపిస్తే ఉగ్రవాదులు వచ్చేస్తారని తెలుసు. అందుకే అందరూ నోళ్ళు మూసివేసి నేనే బయట నిలబడ్డాను. ఒకవేళ వాళ్ళు నన్ను కాల్చినా పర్లేదు, ఆ పిల్లలు బతకాలి అని అనిపించింది. తనని కాల్చినా పర్లేదు, వాళ్ళు బతకాలని చెప్పి వాళ్ళందరినీ వెనక ఉంచేసి తను ముందల నుంచింది. ఇక ఆమె ధైర్యానికి గాను భారత ప్రభుత్వం 2009లో అశోక చక్ర అత్యున్నత శాంతికాల పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమెని తులసి చార్నాను ప్రత్యేకంగా గౌరవించింది. అంజలి కుల్తే ఆ రక్తంతో నిండిన రాత్రిలో మానవత్వపు దీపాన్ని వెలిగించింది. ఈరోజు డెఫినెట్గా కూడా ఆమెకి మరోసారి సెల్యూట్ చేద్దాం.